వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీ అందరికీ కూడా ప్రజెంట్ సింపుల్ గురించి తెలియజేస్తానండి. ప్రజెంట్ సింపుల్లో రిప్రజెంట్ చేయడానికి ఇంగ్లీష్లో V1, V5 అనేటువంటి వెర్బ్ ఫామ్స్ అనేటువంటివి ఉంటాయి. ఒక రూట్ వెర్బ్ గో అనేటువంటి తీసుకుంటే V5 ఫామ్ అనేటువంటిది ఏంటండి అంటే గోస్ అంటే వెళ్తాడు, వెళ్తుందని అర్థాన్ని ఇస్తుంది. ఇప్పుడు నేను వెళ్తాను అంటే ఐ గో అని చెప్పాలి. దాన్నే ఐ డూ గో అని కూడా చెప్పొచ్చు. దీనికి వచ్చిన అడగాలి అంటే డూ ఐ గో, నేను వెళతానా. అలాగే ఐ డోంట్ గో అంటే నేను వెళ్ళను. ఓకే, నేను వెళ్ళనా అంటే డోంట్ ఐ గో అని అంటాం. అలాగే హీ చెప్పేటప్పుడు అతను వెళ్తాడు అని చెప్పాలంటే హీ గోస్ అని చెప్పాలి. దాన్నే హీ డస్ గో అని కూడా మనం చెప్పచ్చు. మనం కూర్చోండి అనుకోండి, డస్ హీ గో అతడు వెళ్తాడా. అలాగే హీ డజంట్ గో అంటే అతడు వెళ్ళడు. సో డజంట్ హీ గో అంటే అతడు వెళ్ళడా, డజంట్ హీ గో అతడు వెళ్ళడా. ఈ విధంగా మనం ప్రజెంట్ సింపుల్ని చెప్పవలసి ఉంటుంది. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీ అందరికీ కూడా పాస్ట్ సింపుల్ గురించి తెలియజేస్తాను. ఒకసారి వాచ్ చేయండి. మనకి పాస్ట్ సింపుల్ తెలియజేయడానికి ఇంగ్లీష్లో V2 అనేటువంటి వెర్బ్ అనేటువంటిది ఉంది. మనం గో అనేటువంటి వెర్బ్ తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క ఫాస్ట్ ఫామ్ ఏంటంటే అంటే వెంట్ అంటే ఐ వెంట్ అంటే నేను వెళ్ళాను, వీ వెంట్ మేము వెళ్ళాము, దే వెంట్ వారు వెళ్ళారు, షీ వెంట్ ఆమె వెళ్ళింది, హీ వెంట్ అతను వెళ్ళాడు, రాజు వెళ్ళాడు. ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం. దీన్నే ఇంకోలా ఎలా చెప్తామండి అంటే ఐ డిడ్ గో అని కూడా చెప్తూ ఉంటాం. ఎందువల్ల నాకు వచ్చిన అడగాలంటే ఒక హెల్పింగ్ వెర్బ్ ఉండాలి కాబట్టి. సో డిడ్ ఐ గో అంటే నేను వెళ్ళానా. ఓకే, అలాగే ఐ డిడింట్ గో నేను వెళ్ళలేదు. సో డిడింట్ ఐ గో నేను వెళ్ళలేదా అని మనం ఇక్కడ క్వశ్చన్ అనేటువంటిది అడుగుతాం. డిడింట్ ఐ గో నేను వెళ్ళలేదా. ఓకే, డిడింట్ షీ గో ఆమె వెళ్ళలేదా. ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీ అందరికీ కూడా ఫ్యూచర్ సింపుల్ గురించి తెలియజేస్తానండి. ఫ్యూచర్ సింపుల్ రిప్రజెంట్ చేయడానికి ఇంగ్లీష్లో V1 అనేటువంటి వెర్బ్ని వాడుతూ ఉంటాం. అలాగే హెల్పింగ్ వెర్బ్స్గా షెల్, విల్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ని వాడుతూ ఉంటాం. సపోజ్ ఐ షెల్ గో నేను వెళతాను, అలాగే ఐ విల్ గో నేను వెళతాను. ఓకే, అదే కూర్చోండి అనుకోండి, విల్ ఐ గో నేను వెళతాను, అలాగే ఐ వోంట్ గో నేను వెళ్ళను. కూర్చోండి అనుకోండి, వోంట్ ఐ గో. అలాగే షీ విల్ గో ఆమె వెళుతుంది, షీ వోంట్ గో ఆమె వెళ్ళదు. ఓకే, సో విల్ షీ గో ఆమె వెళుతుందా, అలాగే వోంట్ షీ గో ఆమె వెళ్ళదా. అలాగే దే విల్ గో వారు వెళతారు, దే వోంట్ గో వారు వెళ్ళరు. ఓకే, విల్ దే గో వారు వెళతారా, వోంట్ దే గో వారు వెళ్ళరా. ఈ విధంగా మనము క్వశ్చన్ అనేటువంటివి మనము ఫ్రేమ్ చేసుకుంటూ ఉంటాం. ఇది ఫ్యూచర్ సింపుల్ గురించి. ఓకే, ప్రజెంట్ కంటిన్యూస్ గురించి తెలియజేస్తానండి. ఈరోజు కంటిన్యూస్ టెన్స్ తెలియజేయడానికి ఇంగ్లీష్లో V4 అనేటువంటి వెర్బ్ ఫామ్ని వాడతామండి. సపోజ్ గో యొక్క V4 గోయింగ్ అంటే వెళ్ళుచు అని అర్థం. అదే యామ్ పెట్టామనుకోండి, వెళ్ళుచు ఉన్నాను. అదేవిధంగా ఆర్ పెట్టామనుకోండి, ఆర్ గోయింగ్ వెళ్ళుచు ఉన్నారు. ఓకే, అలాగే ఈజ్ పెట్టామనుకోండి, వెళ్ళుచు ఉన్నాడు, వెళ్ళుచు ఉన్నది అనేటువంటి అర్థమైనటువంటిది ఈ భాష ఇస్తుంది. యామ్ ఐ గోయింగ్ నేను వెళ్ళుచు ఉన్నానా, నేను వెళుతున్నానా. ఆర్ వై గోయింగ్ మేము వెళుతున్నామా. ఓకే, అలాగే హీ ఈజ్ గోయింగ్ అతను వెళుచు ఉన్నాడు, ఈజ్ హీ గోయింగ్ అతను వెళుచు ఉన్నాడా. ఓకే, షీ ఈజ్ గోయింగ్ ఆమె వెళుచు ఉన్నది, ఈజ్ షీ గోయింగ్ ఆమె వెళుచు ఉన్నదా. ఓకే, షీ ఈజ్ నాట్ గోయింగ్ ఆమె వెళుచు లేదు, ఈజ్ ఇన్ షీ గోయింగ్ ఆమె వెళుచు లేదా. ఇలాగా మనము వీటికి సంబంధించి మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటిది మనం చెప్తూ ఉంటాం. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యామ్, ఆర్, ఈజ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్స్ అనేటువంటివి వస్తాయి. ఓకే, రైట్. వెరీ గుడ్ మార్నింగ్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలియజేస్తాను. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వజ్, వర్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ అనేటువంటివి మనం వాడుతూ ఉంటాం. అలాగే V4 అనేటువంటి వెర్బ్ ఫామ్ని వాడుతూ ఉంటాం. ఐ వాజ్ గోయింగ్ నేను వెళ్ళుచు ఉండితిని, వీ వర్ గోయింగ్ మేము వెళ్ళుచు ఉండితిమి. ఓకే, సింగులర్కి వజ్ వాడతాము, ప్లూరల్కి వర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ వాడతాము.
ఐ వాజ్ గోయింగ్, వాజ్ ఐ గోయింగ్ నేను వెళ్ళుచూ ఉండితున్నా. వర్ వై గోయింగ్ మేము వెళ్ళుచూ ఉండితుమా. ఐ వాజ్ నాట్ గోయింగ్ నేను వెళ్ళుచూ ఉండలేదు. వీ వర్ నాట్ గోయింగ్ మేము వెళ్ళుచూ ఉండలేదు. అలాగే దే వర్ గోయింగ్ వారు వెళుచూ ఉండితిరి. వర్ దే గోయింగ్ వారు వెళ్ళుచూ ఉండితిరా. వరెంట్ దే గోయింగ్ వారు వెళ్ళుచూ ఉండలేదా. ఓకే, ఈ విధంగా మనము క్వశ్చన్స్ అనేటువంటివి కూడా అడుగుతూ ఉంటాం. ఓకే, షీ వాజ్ గోయింగ్ ఆమె వెళ్ళుచూ ఉండినది. వాజ్ షీ గోయింగ్ ఆమె వెళ్ళుచూ ఉండినదా. షీ వాజ్ నాట్ గోయింగ్ ఆమె వెళ్ళుచూ ఉండలేదు. వజంట్ షీ గోయింగ్ ఆమె వెళ్ళుచూ ఉండలేదా. ఈ విధంగా క్వశ్చన్స్ అనేటువంటివి ఇక్కడ అడుగుతూ ఉంటాం. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి. థ్యాంక్ యూ. Very simple. వెరీ గుడ్ మార్నింగ్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలియజేస్తాను. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో మనము విల్, బీ లేదా షెల్ బీ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ని వాడతాం. అలాగే V4 అనేటువంటి వెర్బ్ ఫామ్ని వాడతాం. ఐ విల్ బీ గోయింగ్ నేను వెళ్ళుచూ ఉంటాను. ఐ విల్ బీ గోయింగ్. విల్ ఐ బీ గోయింగ్ నేను వెళ్ళుచూ ఉంటానా. ఐ వోంట్ బీ గోయింగ్ నేను వెళ్ళుచూ ఉండను. ఓకే, వోంట్ ఐ బీ గోయింగ్ నేను వెళ్ళుచూ ఉండనా. అలాగే షీ విల్ బీ గోయింగ్ ఆమె వెళ్ళుచూ ఉంటుంది. ఓకే, విల్ షీ బీ గోయింగ్ ఆమె వెళ్ళుచూ ఉంటుందా. షీ విల్ నాట్ బీ గోయింగ్ లేదా షీ వోంట్ బీ గోయింగ్ ఆమె వెళ్ళుచూ ఉండదు. వోంట్ షీ బీ గోయింగ్ ఆమె వెళ్ళుచూ ఉండదా. అలాగే దే విల్ బీ గోయింగ్ వారు వెళ్ళుచూ ఉంటారు. ఓకే, విల్ దే బీ గోయింగ్ వాళ్ళు వెళుచూ ఉంటారా. ఓకే, వోంట్ దే బీ గోయింగ్ వారు వెళుచూ ఉండరా. ఓకే, ఈ విధంగా మనము ఆ యొక్క స్టేట్మెంట్ని మరియు అదేవిధంగా క్వశ్చన్స్ని అడగగలగడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటిది ఈ విధంగా వాడుతూ ఉంటాం. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలియజేస్తానండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనము ఏం వాడతామండి అంటే హ్యాజ్, హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ వాడుతూ ఉంటాం. అలాగే V3 అనేటువంటి వెర్బ్ ఫామ్ని వాడతాం. సపోజ్ డూ తీసుకునుకోండి, దాని యొక్క V3 ఫామ్ ఏంటంటే డన్ అంటే చేసి. ఓకే, ఐ హ్యావ్ డన్ నేను చేసి ఉన్నాను. వీ హ్యావ్ డన్ మేము చేసి ఉన్నాము. అలాగే షీ వచ్చిందనుకోండి, షీ హ్యాస్ డన్. ఎందువలన అంటే హ్యాస్ అంటే కలిగి ఉన్నాడు అని చెప్తాం. మనం తెలుగులో ఆమె కలిగి ఉన్నదని చెప్తాం కదా, అంటే షీ హ్యాస్ డన్ ఆమె చేసి ఉన్నది అని చెప్తాం. ఐ హ్యావ్ డన్, హ్యావ్ ఐ డన్ నేను చేసి ఉన్నాను. ఐ హ్యావెంట్ డన్ నేను చేసి ఉండలేదు. హ్యావెంట్ ఐ డన్ నేను చేసి ఉన్నాను. షీ హ్యాస్ నాట్ డన్ ఆమె చేసి ఉండలేదు. ఓకే, హ్యాజ్ షీ డన్ ఆమె చేసి ఉన్నదా. హ్యాజంట్ షీ డన్ ఆమె చేసి ఉండలేదా. ఈ విధంగా మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని తెలియజేస్తాం. ఓకే, ఇట్స్ ఎ వెరీ సింపుల్ కాన్సెప్ట్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. పాస్ట్ పర్ఫెక్ట్ గురించి తెలియజేస్తానండి. పాస్ట్ పర్ఫెక్ట్లో మనం ఏం చేస్తామని అంటే హ్యాడ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ని వాడుతూ ఉంటాం. అలాగే ఇందులో V3 అనేటువంటి వెర్బ్ ఫామ్ని వాడుతూ ఉంటాం. ఐ హ్యాడ్ డన్ వెన్ షీ కేమ్ ఆమె వచ్చేటప్పటికి నేను చేసి ఉండితిని. అంటే ఆ సమయంలో గతంలో ఏదో ఒక సమయానికి చేసి ఉండింది చెప్పండి. ఐ హ్యాడ్ ఐ డన్ నేను చేసి ఉండితున్నా. ఐ హ్యాడ్ ఇంట్ డన్ నేను చేసి ఉండలేదు. ఓకే, హ్యాడ్ ఇంట్ ఐ డన్ నేను చేసి ఉండలేదా. అలాగే వీ హ్యాడ్ డన్ మేము చేసి ఉండితిమి. వీ హ్యాడ్ ఇంట్ డన్ మేము చేసి ఉండలేదు. హ్యాడ్ ఐ డన్ నేను చేసి ఉన్నా. హ్యాడ్ వీ డన్ మేము చేసి ఉండితమా. హ్యాడ్ ఇంట్ వీ డన్ మేము చేసి ఉండలేదా. ఈ విధంగా పాస్ట్ పర్ఫెక్ట్ అనేటువంటిది వెరీ సింపుల్ కాన్సెప్ట్. ప్రతిదానికి కూడా హ్యాడ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. అలాగే V3 అనేటువంటిది యూజ్ చేస్తాం. ఇట్స్ అ వెరీ సింపుల్ కాన్సెప్ట్ ఇన్ ఇంగ్లీష్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చెప్తానండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అలాగే హ్యావ్ డన్ అనేటువంటిది వస్తూ ఫ్యూచర్ ఇండికేట్ చేయడానికి విల్ కానీ షెల్ కానీ అనే హెల్పింగ్ వెర్బ్ అనేటువంటిది వస్తుంది. ఐ విల్ హ్యావ్ డన్ నేను ఆ టైంకి చేసి ఉంటాను. అంటే రేపు ఐ విల్ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ ఆన్ టుమారో. రేపు ఈ సమయానికి ఈ వర్క్ పూర్తి చేసి ఉంటాను అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు దీనికి వచ్చిన అనుకోండి, విల్ ఐ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ ఆన్ టుమారో. ఓకే, అలాగే నేను చేయను అని చెప్పాలనుకోండి, ఐ వోంట్ హ్యావ్ డన్ దట్ వర్క్ బై దిస్ టైమ్ ఆన్ టుమారో. రేపు ఈ సమయానికి నీ వర్క్ని పూర్తి చేసి ఉండను అని మనం చెప్తూ ఉంటాం. ఈ విధంగా
ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనేటువంటిది మనము తెలియజేస్తూ ఉంటాం. అదేవిధంగా షీ ఉందనుకోండి, షీ విల్ హ్యావ్ డన్. ఓకే, షీ వోంట్ హ్యావ్ డన్. ఓకే, విల్ షీ హ్యావ్ డన్, ఆమె చేసి ఉంటుందా. వోంట్ షీ హ్యావ్ డన్, ఆమె చేసి ఉండదా. వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్లో అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కూడా ఈజీగానే మనం చెప్పొచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. థ్యాంక్ యూ. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలియజేస్తానండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఏం వాడతామండి అంటే హ్యావ్, హ్యాజ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ అనేటువంటివి తీసుకుంటూ ఉంటాం. అలాగే బీన్ అనేటువంటి V3 ఫామ్ తీసుకుంటాం. అలాగే డూయింగ్ అనేటువంటి V4 ఫామ్ని కూడా మనం తీసుకుంటూ ఉంటాం. ఎందుకండి అంటే డూయింగ్ అంటే చేయొచ్చు, బీన్ అంటే ఉండి, హ్యావ్ అంటే ఉన్నాను. అంటే నేను చేయొచ్చు ఉండి ఉన్నాను, చేయొచ్చు ఉండి ఉండినది అనేటువంటి విషయాన్ని మనం చెప్పాలి. ఐ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ డూయింగ్ అనేటువంటి చెప్తూ ఉంటాం. అదే చేయొచ్చు ఉండినది అని చెప్పాలంటే షీ హ్యాస్ బీన్ డూయింగ్. క్వశ్చన్ అడగాలంటే హ్యావ్ ఐ బీన్ డూయింగ్, నేను చేయొచ్చు ఉండి ఉన్నానా. హ్యాడ్ షీ బీన్ డూయింగ్, ఆమె చేయొచ్చు ఉండి ఉన్నదా. ఓకే, ఐ హ్యావెంట్ బీన్ డూయింగ్, నేను చేయొచ్చునే ఉండి ఉండలేదు. ఓకే, హ్యావెంట్ ఐ బీన్ డూయింగ్, నేను చేయొచ్చునే ఉండి ఉండలేదా. అలాగే షీ హ్యాజన్ బీన్ డూయింగ్, ఆమె చేయొచ్చు ఉండి ఉండలేదు. హ్యాజన్ షీ బీన్ డూయింగ్ దిస్ వర్క్, అంటే ఈ పని ఆమె చేయొచ్చునే ఉండి ఉండలేదా అనేటువంటి విషయం ఈ విధంగా సింపుల్గా అడుగుతూ ఉంటాం. సో ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ సిన్స్ 2 o'clock, అంటే 2 గంటల సమయం అప్పటి నుంచి నేను చేయొచ్చు ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫర్ 2 hours, 2 గంటల నుండి ఈ పని చేయొచ్చునే ఉండి ఉన్నాను అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో తెలియజేస్తాం. వెరీ సింపుల్ కాన్సెప్ట్ అండి. ఎస్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మీకు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలియజేస్తానండి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం హ్యాడ్ వాడతాం, అలాగే బీన్ వాడతాం, అలాగే V4 ఫామ్ అనేటువంటిది వాడుతూ ఉంటాం. అంటే చేయుచునే ఉండి తిని. ఓకే, ఐ హ్యాడ్ బీన్ డూయింగ్, షీ హ్యాడ్ బీన్ డూయింగ్, దే హ్యాడ్ బీన్ డూయింగ్, అలా. ఓకే, హ్యాడ్ ఐ బీన్ డూయింగ్, నేను చేయుచునే ఉండి తినా, అంటే గతంలో అనమాట. ఈ పని కొంత సమయం వరకు జరుగుతూ ఉన్నదా లేదా అనే విషయం తెలియజేయడానికి వాడుతూ ఉంటాం. హ్యాడ్ ఐ బీన్ డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ వెన్ షీ కేమ్, ఆమె వచ్చేటప్పటికి నేను ఆ పని చేయొచ్చు ఉండి ఉన్నానా. ఓకే, ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ దట్ వర్క్ వెన్ షీ కేమ్, ఆమె వచ్చినప్పటికి నేను ఆ పని చేయొచ్చునే ఉండి ఉండలేదు. అలా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. అన్నిటికీ హ్యాడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్నే వాడతాం. వెరీ సింపుల్ కాన్సెప్ట్ అండి. దిస్ ఈజ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎస్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో లాగే వాడుతూ అక్కడ విల్ అండ్ ఆర్ షల్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ విల్ షల్. ఓకే, హ్యావ్ బీన్ డూయింగ్. ఓకే, అంటే చేయుచునే ఉండి ఉంటాను. ఐ పెట్టానుకోండి ఉంటాను, అదే హీ పెట్టానుకోండి చేయుచునే ఉండి ఉంటాడు. ఓకే, ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం. క్వశ్చన్ అడగనుకోండి, విల్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దట్ వర్క్, నేను ఆ పని చేయొచ్చు ఉండి ఉంటానా. ఓకే, ఐ వోంట్ హ్యావ్ బీన్ డూయింగ్ దట్ వర్క్, నేను ఆ పని చేయొచ్చు ఉండను. వోంట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దట్ వర్క్, నేను ఆ పని చేయొచ్చు ఉండి ఉంటానా. దే విల్ హ్యావ్ బీన్ డూయింగ్ దట్ వర్క్, వారు ఆ పని చేయొచ్చు ఉండి ఉంటారు. దే వోంట్ హ్యావ్ బీన్ డూయింగ్ దట్ వర్క్, వారు ఆ పని చేయొచ్చు ఉండి ఉండరు. వోంట్ దే హ్యావ్ బీన్ డూయింగ్ దట్ వర్క్, వారు ఆ పని చేయొచ్చు ఉండి ఉండరా. ఈ విధంగా మనం క్వశ్చన్స్ అనేటువంటి కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో లాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా మనం సింపుల్గా అడగవచ్చు. దిస్ ఈస్ ద వే ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్ హ్యాడ్ బీన్ రిటెన్. థ్యాంక్ యూ.